Hi, this is Dr. Spandana, pediatrician and certified nutritionist from Harvard Medical School, USA. మీ అందరికీ తెలుసు ప్రతిరోజు నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఆ వీడియో ద్వారా మీకు నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తూ ఉంటాను. అలాగే మీ అందరికీ తెలుసు నేను 90 డేస్ డైట్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాను. దాంట్లో డిఫరెంట్ ఫుడ్ వెరైటీస్ ఉంటాయి. ఆ రెసిపీస్ ఎలా చేసుకోవాలో కొన్ని రెసిపీస్ మీ ముందుకు తీసుకొద్దాము అని ఈ కుకింగ్ వీడియోస్ ని స్టార్ట్ చేశాను. ఇలా మధ్య మధ్యలో కొన్ని రెసిపీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అవి ఎలా చేసుకోవాలి, ఎంత హెల్తీగా తీసుకోవాలో. సో అలా వీడియోస్ చూసి మీరు కూడా కుక్ చేసుకొని హెల్తీగా తినొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో మేము 90 డేస్ డైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అండ్ వీఆర్ గివింగ్ కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రామ్స్ ఫర్ PCOD, PCOS, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ వెయిట్ లాస్. ఇప్పటికే చాలామంది చేస్తున్నారు, హెల్తీగా తింటున్నారు, హెల్తీగా వెయిట్ లాస్ అవుతున్నారు. ప్రతి మంత్ మా దగ్గర 2 బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ద మంత్కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 16th ఆఫ్ ద మంత్కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరైతే హెల్తీగా తింటూ మీ లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకుంటూ హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ డైట్ ప్రోగ్రామ్ ఛార్జ్ పర్ మంత్ వచ్చేసి 3000 రూపీస్. మా డైట్ ప్రోగ్రాంలో బ్యాలెన్స్డ్ వేలో ఫుడ్ని ఎలా తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా చేయాలి అండ్ 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక లైఫ్ స్టైల్ని, హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటూ మోడిఫికేషన్ చేసుకుంటూ హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మీలో ఎవరైనా అలా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇవాళ ఎపిసోడ్లో మనము ఒక గట్ ఫ్రెండ్లీ సలాడ్ని అయితే చేసుకుందాము. ఎందుకు గట్ ఫ్రెండ్లీ సలాడ్ అన్నాను అంటే దీంట్లో మంచి ప్రోబయోటిక్ ఉంది అండ్ ప్రీబయోటిక్స్ కూడా కలిపి ఉన్నాయి కాబట్టి ఇది మన గట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే ఈ ప్రోబయోటిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన గట్ గుడ్ బ్యాక్టీరియా ఫ్లోరాని పెంచుతుంది అండ్ మనం తీసుకునే ఈ ప్రీబయోటిక్స్ మన గట్ బ్యాక్టీరియాకు ఫుడ్గా మారి ఈ గుడ్ గట్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేస్తూ మనకు ఎటువంటి బ్లోటింగ్, గ్యాస్, కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలాంటి సలాడ్స్ని మన డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ సలాడ్ కోసం నేను ఏం తీసుకున్నాను అంటే ఫస్ట్ పెరుగు ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. నేనైతే ఇవాళ నేను గ్రీక్ యోగర్ట్ తీసుకున్నాను. ఎందుకంటే గ్రీక్ యోగర్ట్లో ప్రోటీన్ కంటెంట్ బాగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫ్యాట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ మంచిగా హెల్తీగా కావాలి అన్నప్పుడు ప్రోటీన్ బాగా తీసుకోవాలి. సో అందుకే నేను గ్రీక్ యోగర్ట్ తీసుకున్నాను. ఇంకా ఫైబర్ కోసం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చాలా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోండి అని. సో ఇవాళ నేను ఫ్రూట్స్ వచ్చేసి పొమోగ్రనేట్ సీడ్స్ ఇంక్లూడ్ చేశాను. దీంట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన స్కిన్ కి కానీ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది మన బాడీలో జరిగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఇంకా యాపిల్ తెలుసు, యాపిల్లో గుడ్ ఫైబర్ చాలా ఉంటుంది అండ్ మనకు తెలిసిన ప్రాబ్ కూడా ఉంది, ఈట్ అన్ యాపిల్ కీప్ డాక్టర్ అవే అని చెప్పి చెప్తూ ఉంటాము. సో అందుకే యాపిల్ ఇంక్లూడ్ చేశాను. ఇంకా ఇది వచ్చేసి లెట్యూస్ అనమాట. దీంట్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి, మనకు టమ్మీ బాగా ఫిల్లింగ్గా ఉంటుంది. అందుకని లెట్యూస్ని ఇంక్లూడ్ చేశాను. ఇంకా చాలా మంది అడుగుతారు, మేడం లెట్యూస్ అన్ని చోట్ల దొరకదు కదా అని. అవును, అన్ని ప్లేసెస్లో దొరకదు. మేజర్ సిటీస్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇంకా కొన్ని ప్లేసెస్లో విజయవాడ, వైజాగ్ ఇలాంటి ప్లేసెస్లో బాగా దొరుకుతాయి. కొన్ని చిన్న చిన్న ప్లేసెస్లో దొరకదు. సో వాళ్ళు ఏది వేసుకోవాలి అంటే క్యాబేజ్ తీసుకోండి. ఒక 50 to 60 grams ఆఫ్ క్యాబేజ్ తీసుకొని దాన్ని బాగా స్టీమ్ చేసి వేసుకోండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఒక 60 to 70 grams ఆఫ్ క్యాబేజ్ని బాగా స్టీమ్ చేసి తీసుకుంటే ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న గాయిట్రోజన్స్ డెస్ట్రాయ్ అయిపోతాయి. కాబట్టి అప్పుడు మీ థైరాయిడ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో థైరాయిడ్ ఉన్నా లేని వాళ్ళు కూడా లెట్యూస్ దొరకకపోతే మీరు క్యాబేజ్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి అండ్ ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే నట్స్ ఇంక్లూడ్ చేశాను. మీ అందరికీ తెలుసు నట్స్లో మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందుకే నేను నట్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉన్న సలాడ్ అనమాట ఇది. దీనికోసం ఫస్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రీక్ యోగర్ట్ అంటే పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగు నేను అరౌండ్ 60 grams అయితే తీసుకున్నాను. కావాలి అనుకుంటే యూ కెన్ ఇంక్లూడ్ అప్ టు 70 to 100 grams. సలాడ్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు 100 grams వరకు యూస్ చేయొచ్చు. నేనైతే 60 grams అయితే తీసుకున్నాను. అండ్ దీంట్లోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పొమోగ్రనేట్ సీడ్స్, ఇవి ఒక 50 grams అయితే తీసుకున్నాను.
దాంతోపాటు లెట్యూస్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి, బాగా ఫిల్ అవుతుంది మీకు. ఇది ఒక 50 గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను. అండ్ ఒక హాఫ్ యాపిల్ తీసుకున్నాను. ఇవన్నీ చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి దీంట్లో కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ అండ్ చాట్ మసాలాను కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి కొద్దిగా. ఎంత సాల్ట్ అని నేను మెజర్మెంట్ చెప్పడం లేదు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసుకోండి. అండ్ కొద్దిగా చాట్ మసాలా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి ఈ డ్రై నట్స్ని మనము రోస్ట్ చేసి పెట్టుకున్నాము. నేనైతే 5 వాల్నట్స్ తీసుకున్నాను, ఒక 5 గ్రామ్స్ ఆఫ్ పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. రోస్ట్ చేసుకున్నా కాబట్టి మనం ఇవి బ్రేక్ చేసి వేసుకోండి, మధ్య మధ్యలో క్రంచీగా తగులుతాయి. అండ్ 5 గ్రామ్స్ ఆఫ్ పంకిన్ సీడ్స్ తీసుకున్నాం కదా రోస్టెడ్, అవి కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా సలాడ్ని చేసుకొని తిన్నారు అని అంటే ఇది మీ గట్కి చాలా హెల్ప్ అవుతుంది. మీ గట్ ఇమ్యూనిటీని పెంచడంలో ఇది చాలా మంచి ఫుడ్. దీంతో పాటు ఇలాంటి సలాడ్స్తో పాటు ఇంకా మేము ఏమి ఇస్తాము అంటే ఎగ్ తినే వాళ్ళకు ఎగ్స్ ఇస్తాము, ఇంకా ఎగ్ తినని వాళ్ళకు పన్నీర్తో కలిపి కాంబినేషన్గా మధ్యాహ్నం మీల్స్లో కానీ లంచ్లో కానీ నైట్ డిన్నర్లో కానీ ఇలాంటి హెల్తీ బ్యాలెన్స్డ్ మీల్స్ని మేము ప్లాన్ చేసి వాళ్ళకు ఇస్తామన్నమాట కస్టమైజ్ డైట్ ప్లాన్లో. సో దట్ వాళ్ళకు ఫిల్లింగ్గా ఉంటుంది, వాళ్ళకు అదర్ క్రేవింగ్స్ రాకుండా. ఎప్పుడైతే మనం ఫైబర్ కంటెంట్ బాగా తీసుకుంటామో మనకు క్రేవింగ్స్ రావు. సో ఇలాంటి సలాడ్స్ తింటూ హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇలాంటి మంచి రెసిపీస్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.